రేపే శుక్రవారం, అందులోనూ సంకటహర చతుర్థి. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవారు ఈ ఒక్క కూర వండుకొని ఇంటిల్లపాది అందరూ తింటే కనుక కోటి జన్మల పాపాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. అంతేకాకుండా మన జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, పాపాలు, గ్రహాలు అనుకూలత లేకపోవటం ఇలాంటివన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. సంకటహర చతుర్థి అంటే వినాయకునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. సంకటహర చతుర్థి అనే పేరులోనే ఉంది. మనకున్నటువంటి సంకటాలను అంటే కష్టాలను, ఆటంకాలను అన్నింటినీ కూడా తొలగించేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అనమాట. ఈ రోజున మీరు ఆ యొక్క గణేశునికి ప్రత్యేకంగా పూజ చేసి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. అంతేకాకుండా మీ జాతకంలో పరంగా ఉన్నటువంటి కష్టాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతమంది దేవతలు ఉన్నా సరే, ముక్కోటి దేవతలు ఉన్నా సరే మనకు తొలి పూజ అనేది వినాయకునికి మాత్రమే చేస్తూ ఉంటాము. ఎందుకంటే ఆ వినాయకునికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బ్రహ్మ సృష్టిని మొదలుపెట్టినప్పుడు ఆ సృష్టిలో అంటే ఎన్నో రకాలైనటువంటి తప్పులు, పొరపాట్లు జరిగాయి బ్రహ్మదేవుడికి. అంటే మనిషిని తయారు చేసినప్పుడు ముక్కు పెట్టాల్సిన చోట కళ్ళు, కళ్ళు పెట్టాల్సిన కాడ నోరు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పొరపాట్లు బ్రహ్మ ద్వారాగా జరిగాయి. కొన్ని వేల సంవత్సరాలు అలాగే జరుగుతూ ఉండి ఎన్నో రకాలుగా బ్రహ్మ ఇబ్బందులు పడి తపస్సులు చేయటం మొదలుపెట్టాడనమాట. అప్పుడు ఆ తపస్సు చేసిన తర్వాత వినాయకుడు ప్రత్యక్షమయ్యి ఆ బ్రహ్మకున్నటువంటి ఆ సంకటాలను అంటే ఏ ఏ పొరపాట్లయితే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి మనిషిని కరెక్టుగా ఎలా చేయాలో అలాగా మన గణేశుడు చేశాడనమాట. కాబట్టి బ్రహ్మ యొక్క సంకటాలను, కష్టాలను తొలగించినటువంటి ఆ వినాయకునికి మన కష్టాలను తీర్చడం పెద్ద లెక్కేమి కాదండి. కాబట్టి తప్పకుండా ఇలాంటి ప్రత్యేకమైన రోజును అస్సలు వదులుకోవద్దు. ఈ రోజున గణేశునికి ప్రత్యేకంగా అంటే బియ్యంతో చేసినటువంటి కుడుములు, ఉండరాళ్ళు, ఉడకబెట్టినటువంటి శనగలు నైవేద్యంగా పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఎరుపు రంగు మందార పువ్వులు, దానిమ్మ గింజలతో ఆ స్వామివారిని చక్కగా పూజించి అలంకరణ చేసి నైవేద్యంగా పెట్టినట్లయితే ఆ స్వామివారు ఎంతగానో సంతోషపడి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా చేస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజున వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి గరికెను మీరు సమర్పించినట్లయితే కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి. గరిక అంటే వినాయకునికి ఎంతో ప్రత్యేకము, ఎంతో ప్రీతికరం అన్నమాట. మనకు గరిక అనేది ఎక్కడైనా దొరుకుతూ ఉంటుందండి. మనకు నేల మీదైనా కొన్ని చోట్ల అంటే గడ్డిలాగా మొలుస్తూ ఉంటుంది కదా, అందులో గరిక ఉంటుంది సన్నగా. అది చక్కగా తాజాగా ఉన్నటువంటి గరికెను 3-4 రెమ్మలు తీసుకొచ్చుకొని గణేశుని ముందర గనక మీరు ఉంచి పూజించి మీకు ఎంత మొండి కోరిక ఉన్నా సరే కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. అంత మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి తప్పకుండా ఈ రోజున పూజలో మీరు గరికెను సమర్పించడానికి ప్రయత్నం చేయండి. ఎంతోమంది దేవతలు, దేవుళ్ళ యొక్క కష్టాలు, శివపార్వతుల యొక్క కష్టాలనే ఈ వినాయకుడు తేలికగా తీర్చగలిగాడండి. అలాంటి ఆ దైవానికి అంటే తొలి దైవంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి వినాయకుని పూజ మనం చేసుకోవటం వలన మనకి ఇది ప్రత్యేకంగా పౌర్ణమి అయిపోయిన తరువాత 3-4 రోజులకి ఈ సంకటహర చతుర్థి అనేది రావటం విశేషం. ఈ రోజున చక్కగా ఆడవారు ఇంట్లో పూజ చేసుకొని సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత అంటే పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకొని చంద్రుడిని చూసిన తర్వాత ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అలా చేయటం వలన చాలా చాలా పుణ్య ఫలితం అనేది మనకు దక్కుతుంది. అందులోనూ మనకి చక్కగా శుక్రవారం తిథితో కూడా కలిసి రావటం అనేది చాలా విశేషం అన్నమాట. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం పూజలు చేసుకుంటూ ఉంటాము. ఇలాంటి రోజున మీరు ఈ సంకటహర చతుర్థి రోజున ఇట్లా చక్కగా ఇంట్లో వినాయకునికి పూజ చేసుకోవటం, మీకు అవకాశం కుదిరితే వినాయకుని గుడి దగ్గరకు వెళ్ళి అక్కడ పూజలు చేయటము, లేదా మీకు ఇంట్లో వినాయకుని విగ్రహం ఉన్నా సరే మీరు పాలతో కానీ, అరటిపండు గుజ్జుతో కానీ, దానిమ్మ గింజలతో కానీ, తేనెతో కానీ ఇట్లా మీకు కుదిరిన ఇట్లా మీకు అవకాశం ఉండి అభిషేకం ఎలాగైతే చేయగలిగితే వీలుంటుందో
అలా చేయగలిగితే మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు, గ్రహాలు అనేవి మీకు అనుకూలించక ఎన్నో రకాలైనటువంటి సమస్యల పాలైపోతూ ఉంటాము. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, వివాహం ఆలస్యం అవ్వటము, వివాహం అసలు కాకపోవటము, కొంతమందికి సంతానం లేక బాధపడుతూ ఉంటారు. కొంతమంది చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని ఎంతగానో చదివించాలి అని కోరికలు ఉన్నా సరే ఆర్థికంగా సరిగ్గా లేక చాలా వరకు కూడా పిల్లలకి చదివించకుండా వాళ్ళని చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ప్రతి మనిషి జీవితంలో కూడా వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి సమస్యలన్నింటినీ కూడా ఈ రోజున చక్కగా ఆ గణేశునికి పూజ చేసుకొని ఆ నాయనకు మన మనసులో బాధను చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు. ఆ సమస్య అనేది ఖచ్చితంగా పారిపోతుంది. మనం ఏదైతే కోరుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరేటట్లుగా ఆ తండ్రి చేస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే ముక్కోటి దేవతల యొక్క కష్టాలు, శివపార్వతుల యొక్క కష్టాలు, బ్రహ్మ యొక్క కష్టాలు తీర్చినటువంటి ఆ తండ్రికి మనుషులు మన కష్టాలను తీర్చడం అనేది పెద్ద లెక్కేమీ కాదండి. మనము ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఆ తండ్రిని మన స్తోమతకి ఉన్నట్లుగా మనం పూజ చేసుకొని ఆ నాయనను వేడుకున్నా సరే చేతులు జోడించి తప్పకుండా మనం కోరింది కోరినట్లుగా చేస్తాడు. ఈరోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని వాకిట్లో అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లి అలాగే గడపకు కూడా పసుపు రాసి, శుక్రవారం కాబట్టి ప్రత్యేకంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకొని అలాగే ఇంటిని కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు పసుపు వేసుకొని ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకొని ప్రతి మూలలను కూడా తుడవండి. ఎందుకంటే ఇంట్లో కంటికి కనిపించని దుష్ట శక్తులు, కారాత్మక శక్తులు ఎన్నో రకాలుగా తిరుగుతూ ఉంటాయి. వాటి వల్లనే మనం ఎన్నో రకాలైనటువంటి మనశ్శాంతి లేక సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఆ మురికి రూపంలో చాలా వరకు చెడు దరిద్రం అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఆ నీటిని తీసుకెళ్ళి బయట డ్రైనేజీ కాలువలో పారబేసేసేయండి. తర్వాత ఇంట్లో ఆడవారు అవ్వచ్చు, పిల్లలు అందరూ కూడా తలంటు స్నానం అనేది ఆచరించి మీరు నలుపు రంగు బట్టలు, నీలిరంగు బట్టలు కాకుండా మంచిగా ఆకుపచ్చ, ఎరుపు, పసుపు ఇలాంటివి ఏవైనా ఆరెంజ్ కలర్ ఇలాంటివి వేసుకోవటం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇంకా అలా చేసేసి మీ ఇంటి గుమ్మానికి కూడా వేపాకులు ఉంటాయి కదండి, ఆ వేపాకులను రెండు వైపులు కూడా చక్కగా తగిలించండి. అలా వేపాకులను తగిలించడం వలన చాలా మంచి జరుగుతుంది. ఆ గుమ్మంలో నుంచి స్వయంగా లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంటి లోపలికి అడుగు పెడతారు. తర్వాత ఆ వినాయకునికి కూడా పూజ చేసి మందార పువ్వులతో అలాగే జిల్లేడు పువ్వులతో అలాగే దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించి ఆ తండ్రికి ఇష్టమైన కుడుములు, ఉండరాళ్ళు, బెల్లం నైవేద్యం అవ్వచ్చు లేదా ఒక కొబ్బరికాయ కొట్టుకొని ఇట్లా మీకు చేతనైనంత వరకు మీరు పూజ చేయటము. అలాగే వేపాకుల మీద మీరు మట్టి ప్రమిదను పెట్టి దీపారాధన చేసి మీరు కోరుకుంటే ఏ కోరికైనా, ఎంత మొండి కోరికైనా సరే తప్పకుండా నెరవేరుతుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి కూడా తప్పకుండా ఆచరించండి. అలాగే ఆడవారు ఏంటంటే ఇలాంటి రోజుల్లో కొన్ని కూరలు తెలిసి తెలియక వండుకొని తింటూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. మనకు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కొన్ని పండుగ రోజుల్లో కొన్ని కూరలు వండుకొని తింటే మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి. పెద్ద గొప్ప వాళ్ళ రహస్యాలు కూడా ఇలాగే ఉంటాయన్నమాట. మీరేంటంటే ఈ రోజున వచ్చేటప్పటికి ప్రత్యేకంగా మనకి పాలు పోసేటటువంటి కూరలు వండుకొని తినటం చాలా మంచిది. ఎందుకు అనంటే ఈ రోజున సాయంత్రం పూట చంద్రుడికి పూజ చేసుకొని ఆడవాళ్ళు ఉపవాసాలు ఉండి ఉపవాసాన్ని ముగించుకుంటూ ఉంటారు. అలా చంద్రుడు మనకు తెలుపు రంగులో ఉంటాడు. అంటే మన జీవితంలో సుఖ సంతోషాలతో శాంతితో ఉండటానికి ఇలా చేయటం, పాలతో పోసినటువంటి కూరలు వండుకోవటం అనేది చాలా మంచిదన్నమాట. అంటే పొట్లకాయలు, సొరకాయలు, బీరకాయలు, ములక్కాయలు ఇట్లా మీరు పాలు పోసుకొని వండుకునే కూరగాయలు ఏవైనా సరే మీరు వండుకొని తినటం వలన ఇంటిల్లపాది అందరూ కూడా అట్లా చేయటం వలన మీకు ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది, మనశ్శాంతి దక్కుతుంది. ఆర్థికంగా ఉన్నటువంటి కష్టాలన్నీ పోయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయన్నమాట.
కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు ఇక్కడ చూపించినట్లుగా ఈ కూరగాయలు, పాలు పోసినటువంటి కూరగాయలు వండటం వలన మీకు చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఉల్లిపాయలు ఇలాంటివి కూడా కూరల్లో వేయకుండా ఉంటే మనకి ఇంకా మంచి జరుగుతుంది. ఇంకా వచ్చేసి ఈ రోజున ఏంటంటే నాన్ వెజ్ అంటే కోడిగుడ్డు కానీ, చికెను, మటను, రొయ్యలు, చేపలు, ఎందుకంటే కొంతమంది మాంసాహార ప్రియులు ఉంటారు. అలాంటి వారు ఒక్కరోజు కూడా తినకుండా ఉండలేరు. కానీ ఇలాంటి రోజుల్లో తింటే మాత్రం ఆ గణేశుని యొక్క ఆగ్రహానికి గురయ్యి అష్ట కష్టాల పాలైపోతారనమాట. కాబట్టి ఈ ఒక్క రోజున మాంసాహారాన్ని పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మూగజీవులు అంటే ఆ తండ్రికి ఎంతో ఇష్టం. ఈ రోజున మూగజీవులు మీ ఇంటికి ఏమి వచ్చినా సరే వాటికి ఏదో ఒకటి ఆహారం పెట్టి పంపించండి. ఇంట్లోనే కాదు బయట కూడా మాంసాహారాలు ఇలాంటివి ఏవి కూడా పొరపాటున కూడా తినకూడదు. అలా తిన్నా కూడా మనకు పాపం అనేది కలుగుతుంది. కాబట్టి పాలు పోసే కూరగాయలు ఇట్లా పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, ములక్కాయ ఇలాంటివి మీరు వండుకొని తినటం వలన ఆ స్వామివారి వల్ల అన్ని రకాలుగా అష్టైశ్వర్య ఆయు ఆరోగ్యాలు అనేవి మీకు లభిస్తాయి. అంతేకాకుండా ఈరోజు తినకూడని కూరగాయలు కూడా ఉన్నాయి. అంటే దొండకాయలు, కాకరకాయలు ఇలాంటివి మీరు పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మాంసాహారము వండకూడదు, తినకూడదు. అలాగే దొండకాయలు, కాకరకాయలు కూడా వండకూడదు, తినకూడదు. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ఆచరించండి. ఇంకా ఈ రోజున సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడి ముందు పాలల్లో బెల్లం వేసి కాసేపు ఉంచి ఆ పాలను మీరు ఇంటిల్లపాది అందరూ కూడా నైవేద్యంగా స్వీకరించడం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు, అన్ని రకాల జాతక దోషాలు ముఖ్యంగా పోయి ఆ చంద్రుని యొక్క అనుగ్రహంతో మీకు సంపూర్ణమైనటువంటి ఆయు బలము, ఆరోగ్య బలం అనేది పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ చిన్న నియమాన్ని కూడా పాటించండి. ఈరోజు మందార చెట్టును కానివ్వండి, జిల్లేడు చెట్టును కానివ్వండి, వేప చెట్టును తాకినా కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి. అంటే మనకున్నటువంటి పాపాలు, కోట్లు అంటే ప్రత్యేకంగా కోట్లు రావటం అంటే అలా వచ్చి ఒక్కసారి పడవండి. మనకి కలుసుబాటు ద్వారాలు అనేవి తెరుచుకుంటాయి. ఎందుకంటే అదృష్టం ద్వారాలు ఎప్పుడు తలుపు కొట్టిద్దో తెలియదనమాట అదృష్టం అనేది. అలా తలుపు కొట్టినప్పుడు మనం తెరవగలిగిన వాళ్ళని తెలుసుకొని అదృష్టవంతులం అవుతాము. అంతేకాని ఎంతసేపటికి రెక్కలు ముక్కలు చేసుకొని మనం కష్టపడి సంపాదించాలి అనంటే ఈ భూమి మీద ఎవ్వరూ కోటేశ్వరులుగా ఉండరు. కాబట్టి కష్టానికి తోడుగా కలుసుబాటు ఉంటే రూపాయి ₹1,00,000 మారే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి కలుసుబాటు కోసం కాసేపు మీ పనులన్నీ పక్కన పెట్టి ఇలాంటివి చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. అలాగే ఈ రోజున కుడుములు కానీ ఇలాంటివి చిన్న చిన్న స్వీట్స్ ఇలాంటివి ఏదన్నా పిల్లలకి దానంగా ఇవ్వటం వలన కూడా మీ జాతక పరంగా ఉన్నటువంటి దోషాలు మీ చేత్తో పంచటం వలన అవన్నీ కూడా తొలగిపోయి మీకు సంపూర్ణ ఆయువు అనేది పెరుగుతుంది, సంపాదన పెరుగుతుంది. అర్థమైంది కదండి ఈరోజు ఇంట్లో ఆడవారు ఏ కూర వండాలి, ఏ కూర వండకూడదు, ఏ కూర వండితే మీకు మంచిది అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చేసినటువంటి మంచి మనకు ఎప్పుడైనా సరే తిరిగి ఆ దైవం మనకు వచ్చేలా చేస్తుంది, అంతకు రెట్టింపు మంచి వచ్చేలా చేస్తుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి. అలాగే కామెంట్లో ఓం గం గణపతియే నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీ మనోవాంఛ తప్పకుండా నెరవేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.